కొడతాడు. ఇంకో దొంగ వేషం వేసుకొని రావాలంటే తెలంగాణ ఏపీలో గాని గజ 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 వనకాలి. ఓకే, ఇంకొకటి అఘోరి ప్రపోజ్ చేసేటప్పుడు కూడా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని తీసుకొని కూడా వర్షినికి ఇవ్వడం జరిగింది. ఇచ్చి మరీ ప్రపోజ్ చేశాడు. సో ఆ వర్షిని కూడా ఎంచక్క చెప్తుంది, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఇచ్చి నన్ను ప్రపోజ్ చేశాడు అంటూ కూడా. అంటే విగ్రహాలని పెట్టుకొని ఇలా ప్రపోజల్ చేసేదానికి కూడా విగ్రహాలను పెడితే, ఎందుకంటే మనం దైవంగా భావిస్తాం, ఎంతో ఇష్టంగా మనము పూజిస్తూనే ఉంటాం. సో అలాంటి విగ్రహాలను కూడా వీళ్ళు ఇలా ఇచ్చి పుచ్చుకొని కూడా అలా చేస్తూ ఉంటే నిజంగా ఏమనుకుంటారు ఈ విషయాన్ని, మీరేమంటారు? సో ఏదైనా ప్రపోజల్ అన్నాక ఏదో గిఫ్ట్ ఏదో ఒకటి ఇచ్చి ఏదన్నా ప్రపోజ్ చేస్తారు. నేను అదే అంటానేది, డిక్కిల విగ్రహాలు ఉండి వీళ్ళు చేసే అరాచకాలు మళ్ళీ హిందూ సోదరులు ఎక్కడ పోయారు? అమ్మ ప్రియా చౌదరి గారు ఆ రోజు చిటికేసి మాట్లాడారు, మా అఘోరి మీకు తెలుసా అది ఇది, నాకు 20 ఏళ్ళ నుంచి మీడియాలో నేను పనిచేస్తున్నా అని. ఈరోజు ఇలాంటివన్నీ చూసి ఎందుకు రావట్లేదు? హిందూ సంఘాలు ఎందుకు దీని గురించి స్పందించట్లేదు? మీకు న్యాయంగా ఉందా? ఇవన్నీ నిజంగా సనాతన ధర్మంలో ఉన్నాయని మీకు తెలుసా, లేకపోతే ఏంటి? ఎంతసేపు చూసుకుని ఉంటారా? రాండి, మేము ఏదైతే పోరాడుతున్నాం మీరు కూడా వచ్చి మాట్లాడండి. ఇది నిజంగా ఇది చాలా బాధకరమైన విషయము. హిందూ సనాతన ధర్మం పేరు అడ్డం పెట్టుకొని రాసలీలలు చేసుకుంటూ అవి చేసుకుంటూ ఇవి చేసుకుంటూ వీళ్ళు బదలాం చెప్తున్నారు. కొంతమందికి జర్నలిస్టు చెప్తున్నా, అరే మీకే కొంతమంది, అందరినీ కాదు కొంతమంది సభ్య సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? కొంతమంది జర్నలిస్టు ఒకరో ఇద్దరు ఉన్నారు, అందరిని అనట్లేదు, అందరినీ తప్పనట్లేదు. లైవ్లో ఉండి మీరు ఎలా ప్రేమించుకున్నారు, ఇప్పుడు బాగానే హ్యాపీగా ఉన్నారా, నెక్స్ట్ ఎప్పుడు పెళ్ళయింది, శోభనం ఎప్పుడు, ఫస్ట్ డేట్ ఎప్పుడు, సభ్య సమాజానికి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? చిన్న పిల్లలు చూసి చెడిపోవాలా ఏంటి? చిన్న హత్యలు జరుగుతున్నాయి, చిన్నపిల్లల మీద రేపులు జరుగుతున్నాయి, చాలా ఇష్యూ జరుగుతున్నాయి. దాని గురించి మీరు మీడియా ఫోకస్ పెట్టకుండా ఎనీ టైం అఘోర అఘోర అఘోర. కొంతమంది మీడియా ఛానల్కి డబ్బులు ఇచ్చి ఏమైనా లంచం ఇచ్చి ఏమైనా కొనిందో ఇంకొద్దాం అలానే ఉంది. కొంతమంది ఇలాంటి వాళ్ళు చాలా మంది పోరాడుతున్నారు మీడియా వాళ్ళు వచ్చి. మళ్ళీ మీరెందుకు వాని సపోర్ట్గా మీరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు, నెక్స్ట్ ఏంటి, హనీమూన్ ఏంటి, ఇవేనా? సిగ్గులు శరం లేదు మీకు అసలుకి? ఓకే, అంటే ఈ ఎంటైర్ విషయంలో కూడా ఆ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఈరోజు షామీర్పేట పిఎస్కు వెళ్ళి కూడా సంధ్య ఆధ్వర్యంలో కూడా కేసు వేయడం జరిగింది. సో నిన్న చూసాము మనం ఈ ఫస్ట్ వైఫ్ అఘోరికి ఎవరైతే ఉన్నారో మరి వారికి ఫస్ట్ వైఫ్ అనే రాధిక బయటికి రావడం జరిగింది. అలాగే పోలీస్ స్టేషన్లో కేసు వేశారు. కొన్ని సెక్షన్ల మీద కూడా అఘోరి పైన కేసులు నమోదైనాయి. అంటే ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు, బయటికి ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు అని చెప్పి కూడా మేము వింటున్నాం. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఈ బాధితులకు సంబంధించి? అన్ని ఒక్కొక్కటిగా వస్తాయి. మొన్నటి వరకు నిజమని నమ్మిన వాళ్ళు ఈ రోజు ఫేక్ అని నమ్ముతున్నారు కదా. మళ్ళీ బాధితురాలు వచ్చి నాకు ఇన్న అన్యాయం జరిగింది అన్నప్పుడు రేపొద్దున ఇంకా చాలా మంది వస్తారు, చాలా మంది స్పందిస్తారు, చాలా మంది మాట్లాడతారు. ఇంకా అన్ని చూస్తూ ఉండాలి. జనాలు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడున్నా దీన్ని రియాక్షన్ ఎక్కువ తీసుకోమని మీరు జనాలకు చెప్పాలి. ఎందుకంటే ఇంత జరుగుతుంది, చాలా మంది మహిళలు వస్తున్నారు. ఇంకా రావాలి రావాలి, పోరాడాలి. ఒక సనాతన ధర్మం పేరు అడ్డం పెట్టుకొని వీడు చేస్తున్న జనాలకు మోసాలు అంతా ఇంత కాదు. వీడు కుక్క సాగు సస్తాడు, రక్తం కక్కుని సస్తాడు, పచ్చివాతం వచ్చి పడిపోతాడు. శివయ్య కానీ ఉంటే నిజంగా అంటే నేను మొదటి నుంచి చాలా మంది నన్ను పిచ్చి ఇది మాట నేనేం నమ్మాలి అన్నోళ్ళు, శివయ్య నేను ఎంత ఏడ్చాను ఆ శివయ్యకి తెలుసు. ఆ శివయ్య నా బాధ అర్థం చేసుకున్నాడు కాబట్టి నేను ఈ పోరాటంలో గెలుస్తున్నాను, పోరాడుతున్నాను. ఎందుకంటే నా వైపే అందరు ఉన్నారు కాబట్టి నేను స్ట్రాంగ్ గా ఉన్నాను. అందుకే నీ బండారం అంతా శివయ్య బయట పెట్టాడు. ఎవరెవరు ఆయనే స్వయంగా రాలేదు, ఎవరో ఒక రూపంలో వచ్చి నాలాంటి రూపంలో వచ్చి బయట పెట్టాడు. ఇంకా చూసుకో నీ ఆట షూర్ అయింది. ఇంకా ఓకే, ఇంకొకటి కొన్ని మనం చూస్తూ ఉన్నాము రాసలీలలు అని చెప్పుకుంటా ఈ అఘోరి ఆ వర్షిని అసలు ఏంటి, ఆ రాసలీలల కాన్సెప్ట్ ఏంటి, అసలు ఏంది అసలు పెళ్లి అయింది వాళ్ళకి లెస్బియన్ ఒప్పుకున్నారు కదా. మేము లెస్బియన్స్ ఇద్దరు మేము లెస్బియన్ చేసుకుంటామని అన్నారు కదా, మీడియాలో ఓపెన్ అయ్యారు కదా. వాళ్ళు దాని గురించి ఏం మాట్లాడాలి? వీరు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని ఒక లెస్బియన్ పరువు తీస్తున్నావు కదా. నేను వర్షిని లెస్బియన్ వాళ్ళ గురించి ఏంటో తెలుసా? వాళ్ళు లెస్బియన్ అంటే మధ్యలో వచ్చింది కాదు హార్మోన్స్. చిన్న మాకు ఎట్లయితే ఉంటాయో చిన్నప్పుడు వాళ్ళకి అట్లా. నువ్వు యాంకర్ అడిగిన ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేక లెస్బియన్ అంటే అయిపోతుందా? ఎప్పటి నుంచి అమ్మా లెస్బియన్ నువ్వు? ఎప్పటి నుంచి లెస్బియన్? నీ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు నువ్వు అర్థం చేసుకుంటున్నావా? వాళ్ళ దగ్గర ఉండి నువ్వు ఆడపిల్లలకి ఏం సమాజంలో మెసేజ్ ఇద్దాం? మళ్ళీ లైవ్ నడుస్తుంటే అఘోర సనాతన ధర్మం సనాతన ధర్మం
అని ఇలా చెప్తుంది. అంటే సనాతన ధర్మం చెప్పు, జనాలు నిన్ను ఓట్లేస్తారు. సనాతన ధర్మం నువ్వు నోరిపితే సనాతన ధర్మం అని మాట్లాడుతూ ఉండు, నీకెవరు ఏమనరు. అంటే సనాతన ధర్మం అంటే హిందూ సోదరులు ఉన్నాయి, అగోరిని ఎట్లా అంటారు, అది సనాతన ధర్మం గురించి పోరాడుతుంది. సో ఇట్లా. కానీ ఈ రోజు సనాతన ధర్మం గురించి వానికి తెలీదు. ఒకప్పుడు డేట్ అవుతా అని అన్నాడు, బూడిద రాసుకుంటా అన్నాడు, లింగ మార్పిడి చేసుకున్నా అన్నాడు. ఏ కోణంలో చూసుకున్నా గానీ జనాలు నమ్మే స్టేజ్ లో లేరు. ఓకే, ఇంకొకటి కొన్ని వీడియోస్ మనం ఉన్నాము, తనకి ఇల్లే లేదు ఎలా చూసుకుంటాడు మిమ్మల్ని అని చెప్పి కూడా వర్షిని అడగడం జరిగింది. సో తను ఎంత ఇరుకుడంలో ఉన్నా అంత ఉంటా, ఎందుకంటే ప్రేమించిన కాబట్టి కలిసే నేను ఉంటా, అది కష్టమైన నష్టమైన తనతో నేను ఉంటా, సో ఎవరు వచ్చినా మమ్మల్ని ఎవరు విడదీయలేరు అని చెప్పి కూడా అంత గట్టి స్ట్రాంగ్ బాండ్ అంటారా వాళ్ళ మధ్యలో ఉన్నది. అంటే కొంతమంది వశీకరణ చేసి దగ్గర తీస్తున్నారు. వశీకరణ కాదు, అదొక సెక్స్ లో అదొక భాగం. అంటే ఇప్పుడు రాయి రాసుకుంటే బూడిద అయినట్టు, సో అందులో కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఇప్పుడు అందరికి తెలుసు. కానీ ఇది దేశానికి ఉపయోగం లేని విషయం. నిజంగా మీరు చేస్తున్నది చాలా తప్పు. నీ వీడియోలో ఒకసారి నువ్వు గుర్తు చేసుకొని ఇంకోసారి చూడు, నేనేం మాట్లాడాను అని. నువ్వేం మాట్లాడావు, ఆడపిల్లలని నేను పెళ్లిళ్ళు చేసుకోమా అది అని ఈ రోజు నువ్వు చేస్తున్నావు. ఇంకోసారి ఎవరైనా గాని సనాతన ధర్మం అని పేరు చెప్పుకొని నేను బాబా అని నేను అది అని అన్నారనుకో, గో చెప్పుతో కొడతా కొడకల్లారా. ఇప్పుడు రాండ్రా, మీరు ఎవరు వస్తారో. సనాతన ధర్మం అంటే మీకు అంత చులకనగా ఉందిరా కొడకల్లారా? కడుపుకి అన్నం తింటున్నారా, పెంటం తింటున్నారా నా కొడకల్లారా? జనాలు వేలుకోండి, ఇలాంటి దొంగ నా కొడుకుల్ని చెప్పుతో కొట్టి తరిమి కొట్టాలా, అక్కడికి నరికి సంపాల అంజా కొడుకులారా. ఒరే శ్రీనివాసగా, నిన్ను ఎంతమంది నమ్మారు, ఎంతమంది నమ్మారా? నువ్వు నిలబెట్టుకున్నావా? నిలబెట్టుకోలేదు. నువ్వంతా నువ్వే గొయ్యిలో పడ్డావు, బాధపడ్డా. ఏదో ఒక రోజు నా కామెంట్స్ లో కూడా మాధవి బాధపడకు, కొంత టైం పట్టుద్ది అని అన్నారు. సో జనాలు నాకు సపోర్ట్ ఉంది, మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉన్నారు. నాకు కొంతమంది ట్రాన్స్జెండర్ సపోర్ట్ కూడా చేయట్లేదు, చేయకపోయినా పర్వాలేదు. నా వెనకల ఆ పరమశివుడు ఉన్నాడు. అంతే అండి. ఓకే. ట్రాన్స్జెండర్ మాధురి కూడా గతంలో కూడా తను చెప్పింది ఏంటంటే, సో నమ్మకూడదు, అఘోరి కాదని చెప్పి కూడా తను చెప్పడం జరిగింది. బట్ తనపై కొన్ని విమర్శనలు వచ్చాయి. అప్పటికి తను ఇప్పటికీ అలానే గట్టిగా చెప్తుంది ఏంటంటే, సో నమ్మకూడదు అని చెప్పి కూడా ఒకరి తర్వాత ఒకరు బాధితులు బయటికి రావడం జరిగింది. నిజంగా ఇలాంటి వీడియోస్ మనం చూస్తాం అనుకోలేదు, ఎందుకంటే సనాతన ధర్మం అంటే సో ఎక్కడున్న హిందూ దేవాలయాలు కానీ, సో తెలుగు ప్రజలు కానీ సో దైవంగా భావిస్తారు. ఎందుకంటే ఆ ఇంటికి వచ్చినప్పుడు సో ఇక్కడ అన్నం పెడతారు అనమాట. ఎందుకంటే సో దేవుడు కాబట్టి వాళ్ళకి ఆ కాలు మొక్కి మరి వాళ్ళకి ఆ ఇంటికి పిలిచి మరి అన్నం పెడతారు. సో అలాంటి ఎంతోమంది అన్నం పెట్టారు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తికి. నిజంగా ఆ వ్యక్తిని అఘోరి అని చెప్పి పిలవాలన్నా కూడా సిగ్గైతుందనే చెప్పుకోవచ్చు. ఏదైనా సరే ఇంకా ఎవరు నమ్మకండి. ఆల్రెడీ తన విషయాలు బయటకు వచ్చే కొన్ని సెక్షన్ల మీద ఆ శ్రీనివాస్ మీద కూడా కేసులు నమోదైనాయి. సో ఆ ట్రాన్స్జెండర్ మాధురి ఆవేదన అయితే మనతో వ్యక్తం చేసింది. సో ఇంకో వీడియోతో నేను మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. నేను మీ యాంకర్.